అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నది వేప గింజలు. దీని ద్వారా వేప గింజల కషాయము తయారు చేస్తున్నాను. మీరు యూట్యూబ్లో గన సెర్చ్ చేస్తే అశోక్ కుమార్ అనే ఆయన బాగా దీని యొక్క ప్రాధాన్యతను బాగా వివరించినాడు. అశోక్ కుమార్ ఎన్పికే నీమ్ సీడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్ అని కొడితే మీకు వస్తుంది 50,000 ppm అని చెప్తారు. ఆ విధంగా మనము వాళ్ళు చెప్పిన ప్రొసీజర్లో మనం చేస్తాము. ఏమంటే ఫస్ట్ ఇట్లా ఈ వేప గింజలు బాగా తెల్లగా ఉండేటివి, ఏమీ కలర్ లేకన్నా పాడవకుండా ఉండేటివి మనం బాగా ఏర్పరచుకొని వీటిని బాగా ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే బాగా మిక్సీ బాగా తిరిగినప్పుడు బాగా పొడి అవుతుంది. సో దాన్ని ఇట్లా మిక్సీలో తక్కువగా అంటే మీరు ఇట్లా మిక్సీలో వేసుకొని దాన్ని పొడి చేసుకోవచ్చు. పొడి చేసుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా కొంచెం దొగ్గడుగా ఉంది, మళ్ళీ ఒకసారి వేయాలని అనుకుంటున్నాము. ఈ విధంగా మనకు తయారు చేసుకొని దీన్ని నీళ్ళల్లో పెట్టి ప్రొసీజర్ చేసుకోవాల్సి వస్తుంది. అది మీరు ఆయన వీడియో మీరు కన్నా చూసినారంటే ఖచ్చితంగా దాంట్లో బాగా డీటెయిల్డ్గా ఆయనే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చాలా సంవత్సరాల నుంచి చెప్తా అన్నాడు అతను. నీమ్ సీడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్ అనే వీడియో. సో దాన్ని కొట్టి ఇప్పుడు మనం మామిడి చెట్లకు పూత వస్తుంది కదా, వాటికి కొడితే బాగుంటుంది అనుకొని మనం దీన్ని తయారు చేసుకుంటున్నాం.